సార్ జనరల్‌గా మీరు ఒక సాంగ్ రాసేప్పుడు ఎస్పెషల్‌గా ఈ సాంగే తీసుకుందాం 'పెద్దిలోది రై రై రారా' అసలు దాని క్రేజ్ మామూలుగా లేదు. రీల్స్ అయితే పేలిపోతున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ తిరిగిండ్రట దీని సాంగ్ డెవలప్‌మెంట్స్ అప్పుడు నిజమేనా? 160 కిలోమీటర్లు చూసాం. అవునా? ఎందుకు అంత ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చిందంటారు? ఓఆర్ఆర్ సర్వే చేసిన ఇంజినీర్లు కూడా విడివిడిగా చూస్తుంటారు మొత్తం. మేము మాత్రం 160 కిలోమీటర్లు చూసాం. అలా తిరుగుతున్న క్రమంలో, ట్రావెల్ చేస్తున్న క్రమంలోనే వస్తాయంటారా ఇట్లాంటి గొప్ప ఆలోచనలు? అంటే ఇంకా మనం ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, బయట ప్రజల చూపు మన మీద ఎక్కువసేపు ఉండదు కదా, వాళ్ళు చూసేలోపు మనం వెళ్ళిపోతూ ఉంటాం. అవును. అందుకని ఎవరి దృష్టి మన మీద ఉండనప్పుడు మనకి ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అదొక రహస్యం. రెండోది ఏంటంటే అలా ముందుకు కదులుతూ ఉన్నప్పుడు మనసు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది, స్పీడ్గా ఆలోచిస్తూ ఉంటుంది. అవునా? ఇది నేర్చుకోవాల్సిన పాయింట్ అయితే. అలా అని చెప్పి మీరు ట్రై చేయకూడదు ఆలోచిస్తున్నా, అవతలడికి ప్రమాదం. వేరే వాళ్ళని కూర్చోబెట్టి మనం ఆలోచించాలి. సరే, ఈ సాంగ్ రాయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? ఒక 2 నెలలు పట్టిందండి. 2 నెలలా? మీరు 2 నెలలు తీసుకోవడం ఏంటి సార్? నేను పుచ్చిబాబు గారు కలిసి తీసుకున్నాను. అదే అంటే ఎందుకు అంటే 2 నెలలు ఏం రాయకూడదో తెలుసుకోవడానికి తీసుకున్నామండి. ఒక 2 రోజులు ఏం రాయాలో తెలుసుకోవడానికి. సో 2 రోజులలో అయిపోయింది. అంటే రాస్తూ ఉంటేనే కదా అవి వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ కొత్త లైన్లు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ సాంగ్ ఫైనల్ కావడానికి ఎన్నిసార్లు రాసిర్రు? ఏమేమి రాసిండ్రు? ఏమేమి మార్చాల్సి వచ్చింది? ఏం మార్చిండ్రు? 6 నుంచి 8 పల్లవులు రాశానండి. తర్వాత ఒక 2 చరణాలకి ఆల్టర్నేటివ్స్ ఒక 6 దాకా రాశాను. కానీ ఇది ఫైనల్ అన్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క లైన్ని చెక్కుకుంటా వచ్చేటప్పుడు ఒక్కోసారి ఒక్కో లైన్ మారిపోతూ ఉండేది.